కావలి పట్టణం జెండా చెట్టు వద్ద శ్రీ శ్రీ నాగురుమీర స్వామి వారి గంధ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు దర్గా కమిటీ సభ్యులు. దర్గా వద్దకు భారీ ఊరేగింపుగా జెండాను తీసుకొచ్చి ఎమ్మెల్యే భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంధం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఎమ్మెల్యేగా గెలిచానంటే ముస్లిం సోదరుల పాత్ర ఎంతో ఉందని హర్షం వ్యక్తం చేశారు. నిజాయితీకి ప్రతీక ముస్లిం సోదర సోదరీమణులని, ముస్లింలకు ఏ కష్టం వచ్చినా ముందుంటానని ఆయన అన్నారు. అందుకే ముస్లిం సోదరుల్ని తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గర తల వంచుకుని తప్పుని ఒప్పుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నానని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు ముస్లింస్ లో ఇంకో గొప్ప గుణం జాకాత్. తనకున్న సంపాదనలో ఎంతో కొంత పేదవాడి కోసం ఖర్చు పెట్టేటువంటి మతం ఏదన్నా ఉంది అంటే అందరూ ఖర్చు పెడుతున్నాం, నేను కూడా ఖర్చు పెడతా. కానీ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఒక పేదవాడిని హక్కుని తెచ్చుకుంటారు. పేదవాడిని ధనవంతులు చేసే కొరకు, పేదవాడికి ఏదో విధంగా సహాయం చేసే వరకు ప్రతి ఒక్కరు కూడా వాడు కొంత సహాయం చేస్తుంటారు అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా నాలుగోది సౌం, అంటే ఉపవాసాలు మనం చేయం. ఎప్పుడో శనివారం నాడు ఇతర రోజుల్లో ఉపవాసాలు చేస్తుంటే ముస్లిం సోదరులు రంజాన్ రోజుల వరకు కూడా దాదాపు 30 రోజుల పాటు వాళ్ళు నమాజ్ చేస్తూనే ఉంటారు. రంజాన్ లో ఉదయం సూర్యోదయానికి ముందు ఉమ్ము పీల్చితే సూర్యాస్తమయం వరకు కూడా నీళ్లు తాగకుండా ఉమ్ము కూడా మింగకుండా దేవుడి కోసం త్యాగం చేసేటువంటి ముస్లిం సోదరులు నేను అభిమానిస్తున్నా. అందుకోసమే వాళ్ళని నా హృదయాల్లో కొట్టుకుంటానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటితో పాటు జీవితంలో ఎక్కడో కూడా ఖండాలు దాటి సముద్రాలు దాటి ఏరోప్లేన్ లో వెళ్ళి ఎక్కడో దగ్గర హజ్యాత్ర చేయాలని వాళ్ళ ఖురాన్ తెలుపుతుంది. కాబట్టి చనిపోయే లోపల ప్రతి ఒక్కరు కూడా మక్కా మసీదుకి వెళ్ళటం, హజ్కి వెళ్ళటం కూడా జరుగుతుంది. కాబట్టి అటువంటి ఉన్నతమైన లక్షణాలను పొందుకున్న ఈ ముస్లిం సోదరుల మీద నాకు ప్రత్యేక ప్రేమ ఉంది. కాబట్టి నేను చదువుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నాగూరు దర్గాకి రావటం జరుగుతుంది. నేను కాలేజీ చదువుల్లో అజ్ఞాత భక్తుడిని. దాదాపు 10-15 సంవత్సరాలుగా ఊసు సందర్భంలో కూడా ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. నిన్నటి నా గెలుపులో ఈ నాగూరు వాళ్ళ ఆఫీసులు ఉండబట్టే ఈ కావలి గడ్డ మీద అత్యధికమైన మెజారిటీ నాకు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని మతాలను మనం ప్రేమిద్దాం, అన్ని మతాల్లో ఉన్న లక్షణాలను నేర్చుకుందాం. మనం ఒక మనిషిగా తోటి వాటికి సహాయపడే విధంగా, ఎదుటి వ్యక్తిని గౌరవించే విధంగా, అందరం మనుషులమే కష్టాల్లో నష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో అందరికీ తోడుండే విధంగా బతికిన రోజే మన జీవితానికి ఒక సార్థకత ఉంటుందనేటువంటి నిర్వచనానికి నాంది పలుకుతూ మన అందరం కూడా కావాలని జాగ్రత్తగా కాపాడుకున్నామని ఈ సందర్భంగా రాజకీయంగా కూడా మీకు ఒక్క మాట చెప్తున్నా. ఈ రోజు రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ఒక యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వం, ఒకవైపున పవన్ కళ్యాణ్ గారి సూచనలు, ఒక నాయకుడైనటువంటి డాక్టరైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ రోజు లేని ప్రేమను పెంచుకున్న నియోజకవర్గం ఏదన్నా ఉంది అంటే అది కావలి నియోజకవర్గం అని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. కారణం మన బిడ్డలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావటం, రామాయపట్నం పోర్టు, ఇండోసల్ కంపెనీ, డిపిసిఎల్ కంపెనీ, ఈ ఇథనాల్ కంపెనీ, ఈరోజు జేఎస్డబ్ల్యూ కంపెనీ, కొన్ని వందల కంపెనీలు కావలికి రాబోతున్నాయి. మన ప్రాంతం ఒక పారిశ్రామిక వాడగా మారబోతుంది. దీంట్లో మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పూజ చేసేటప్పుడు, నమాజ్ చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుంటే మన బిడ్డల జీవితాలు బాగుంటాయని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చింది పాటలు పాడాలి, ఆనందించాలని వచ్చారు. ఈ టైంలో మేము ఎక్కువ టైం ఇక్కడ ఉండడం కూడా సభ్యత కాదు.